మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితంలో అనేటువంటి మనం చూస్తే కనుక వీళ్ళకి ఈ పక్షంలో 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. షష్టంలో రవి బుధుల యొక్క సంచారం రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉంటే, లాభంలో రాహుగ్రహ సంచారం చాలా బాగుంది, పంచమంలో శుక్రబలం చాలా బాగుంది, చంద్రబలంతో కలిపి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చాలా బాగా వర్తిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. రుణ బాధల నుంచి బయటికి రావడం కానీ, శత్రు సమస్యల నుంచి బయటికి రావడం కానీ, ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఎనీ బిజినెస్ ఫీల్డ్లో కానీ, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి ఆకస్మిక ధన లాభము అనేటువంటి కలిగే అవకాశాలు ఉంటాయి. 11th హౌస్లో రాహుగ్రహ సంచారము, ఏం చేసినా అందులో లాభసాటిగా ముందుకు వెళ్ళడం కానీ, కొద్దో గొప్ప మంచి జరిగేటువంటి అవకాశములు రాహు వల్ల కలుగుతాయి. ధైర్యంగా తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా రాహు వల్ల వస్తాయి. విదేశీ యోగాలన్నీ కూడా అనుకూలించేటువంటి యోగం కనబడుతోంది. పంచమంలో శుక్రబలం అనేటువంటిది చాలా బాగుంది. సినీ, నాటక, కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అందులో ట్రై చేసే వాళ్ళకి, క్రియేటివ్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. మాసం చివరిలో నూతన వస్త్ర వాహన యోగాలన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి యోగం ఉంది. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి మనం చూస్తే, ఏలినాడు శని స్టార్ట్ అయినా శని వక్రించారు కాబట్టి కాస్త పర్వాలేదు. పంచమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే నిరాశ నిస్పృహలు కనబడతాయి. కుజగ్రహ సంచారం బాగాలేదు. రుణ బాధలతో ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉంటే స్వల్పమైన ఉపశమనం తప్ప భారీగా అన్ని తీరిపోయేటువంటి అవకాశం కాదు. అయితే కుజగ్రహ సంచారం బాలేదు కాబట్టి న్యాయపరమైన చిక్కులు, కోర్టు సమస్యలు లాంటివి ఉన్నట్లయితే అందులో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త ఫేవరబుల్గానే కనబడుతోంది అని చెప్పొచ్చు. మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, చాలా బాగుంటుంది.